ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు. పుట్టల్లో పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు ఏలూరు, అత్తిలి, కైకారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నాగేంద్రుని వేడుకలు జరుగుతున్నాయి. నాగుల చవితికి సంబంధించి కార్తీక మాసంలో శుద్ధ చవితి నాడు జరుపుకుంటున్నటువంటి ఈ చవితి వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా అటు ఏలూరులో మినీ బైపాస్లో ఉన్నటువంటి నాగేంద్రుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో, అలాగే అత్తిలిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో, కైకరంలో ఉన్నటువంటి ఆలయంతో పాటు ప్రముఖ ఆలయాలతో పాటు ఊరువాడ కూడా నాగేంద్రుని పుట్టలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి వరకు వెళ్ళి భక్తులు ఈరోజు తమ నాగేంద్రుని పూజించుకుంటూ పుట్టలో పాలు పోస్తూ కూడా తమ కోరికలు కోరుకుంటూ, అలాగే కోరుకున్న వారు కోరికలు కూడా తీర్చుకుంటున్నారు. ప్రధానంగా సంతాన సమస్యలు కానీ, కళ్యాణ సమస్యలు కానీ ఉన్న మహిళలు కానీ వారందరూ కూడా వచ్చి ప్రముఖంగా కూడా ఆలయాల్లో పుట్టల్లో పాలు పోసి వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా ఆవు పాలతో పాటు చలిమిడి, చిమిలితో పాటు అటు అట్టిపళ్ళు వంటి ప్రసాదాలు కూడా తీసుకువచ్చి స్వామివారికి నైవేద్యంగా కూడా సమర్పిస్తున్నారు. అసలు నాగుల చవితి రోజు ఏ విధంగా పూజా విధానం చేయాలి, ఎటువంటి వారు వచ్చి పూజలో పాల్గొంటారనేది ఇక్కడ పండితులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, నాగుల చవితి ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎలా జరుగుతున్నాయి వేడుకలు ఈరోజు? ఈ కార్తీక మాసంలో నాగ చతుర్దశి అని నాగుల చవితి అని చెప్పిన వస్తుంది. ఈ నాగుల చవితి రోజున భక్తులందరూ కూడా పుణ్యక్షేత్రాలకి వెళ్లకుండా ఇక్కడ స్వగ్రామంలో మన నాగేంద్ర స్వామి వారు ఎక్కడైతే ప్రసిద్ధిగాంచిన పుట్టలో పాలు పోస్తారో వాళ్ళకి ఆయుర ఆరోగ్యములు కలిగి, ధన కనక వస్తువాహనములు కలిగి, అలాగే పుత్ర సంతానం కూడా కలుగుతుంది. కొంతమందికి వివాహాలు జరగకుండా ఉండడానికి ఈ నాగదోషము ఎదురవుతూ ఉంటుంది. అందు గురించని ఆ నాగదోషము ఎదురవ్వకుండా ఉండడానికి మనకి తపస్సు చేయాలి. తపస్సు, జపము, పూజా పునస్కారము 5 వారాలని, అలాగే 11 వారాలని, అలాగే 4 వారాలని పూజ చేసుకుంటే అట్టి వారికి ఈ భగవంతుని యొక్క అనుగ్రహ కరుణా కటాక్షము కలుగుతుంది. అది చూసిన కదంటే నాగుల చవితితో ఎంతో ముడిపడి కూడా ఉంది. చెప్పండి, ఎక్కడ ఎలా జరుగుతున్నాయి ఊరూరా వేడుకలు? ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. అనాదిగా వస్తున్న ఈ సాంప్రదాయం ఈ వర్షం పడినా సరే, ఇక్కడ వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా సరే, ఆచార సాంప్రదాయాలు, సంస్కృతిని మరి దాన్ని గాడి తప్పుకోకుండా ఈ కార్తీక మాసంలో వచ్చే 5వ రోజైన నాగుల చవితి, సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే సర్వ పాపాలకి, అజ్ఞానానికి, అహంకారాలకి కొంచెం వాటిని అన్నింటినీ సమపాలనలో ఉంచుతూ ఉంటాడు. అందుకని సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తి బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజేతే నమో నమః. జయ నాగరాజాయ నమః. ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది యువత ప్లాస్టిక్ కవర్లు లేదంటే ఆవు పాల ప్యాకెట్లు తీసుకొచ్చి పడేస్తున్నారు. అలాంటి వారికి మీరు ఏం చెప్పలేదు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు కొన్ని సంస్థల వాళ్ళు వచ్చి ఎవ్రీ యూతేనండి, మనం యూత్ని తప్పు పడుతున్నాం. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. పాలిథిన్ వాడొద్దు అని గవర్నమెంట్ అంటది, కానీ వై నాట్ టు స్టాప్ దట్ ఫ్యాక్టరీ? పాలిథిన్ తయారు చేసే ఫ్యాక్టరీని మీరు ఆపేస్తే పాలిథిన్ ఆటోమేటిక్గా ఇవ్వాలి, లేకపోతే రేపైనా తగ్గుతుంది. ఆల్రెడీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసేసి ఈ పాలిథిన్ కవర్లు మీరు వాడొద్దు అంటే మరి ఎంతవరకు సభం అన్నది అది మరి ప్రజల్లో చైతన్యం వచ్చినా సరే మరి పరిపాలకులు కానీ దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ కానీ దే హ్యావ్ టు థింక్ ఓవర్ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అదే చూస్తున్నాం కదా, ఈరోజు అంటే నాగుల చవితి అనేది కేవలం భక్తితో మాత్రమే కాకుండా పురాతన కాలం నుంచి కూడా అటు భూమికి సంబంధించినటువంటి సారవంతాన్ని కాపాడేందుకు, అలాగే మానవుని ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు చేసేటువంటి అలవాట్లలో కూడా ఇది భాగమవుతుంది. కాబట్టి ఈ నాగుల చవితిలో వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే దీనికి కాలుష్య కారకంగా మారుతున్నటువంటి కొన్ని పాలిథిన్ కవర్లు కానీ, ప్లాస్టిక్ వంటి వాటిని నిషేధించుతూ కూడా మరింత భూమి సారవంతాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు.